రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. ఆ ఎమ్మెల్యే అధికారంలోకి రాగానే కళ్లద్దాలు మార్చేశారా? అందుకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పులుగా కనిపించినవన్నీ ఇప్పుడు ఒప్పులుగా కనిపిస్తున్నాయా? నాడు ఎవరి మీదైతే ఫైర్ ది ఫైర్ అన్నారో నేడు వాళ్లతోనే అలై బలై చేసుకుంటున్నారా? ఎవరైనా అదేంటన్నా అని అడిగితే ఇది వ్యాపారం అంటూ బ్రహ్మానందం డైలాగ్ చెబుతున్నారా? ఎవరా గడిస్ ఎమ్మెల్యే, ఏంటా వ్యాపారం సంగతి? ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా టీడీపీ తరపున గెలిచారు కొండబాబు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఒక రేంజ్లో అవినీతి ఆరోపణలు చేశారు. పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ద్వారంపూడి కీలకమని కామెంట్ చేశారు. అదంతా గతం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజా పోర్టు టూర్లో ఎమ్మెల్యే కొండబాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కామ్గా ఉంటే దాని అర్థం ఏంటని కూడా నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీల సంగతి ఏంటని ఎమ్మెల్యేని ఓపెన్ గానే క్వశ్చన్ చేశారు. ఫైట్ చేసింది, కొట్లాడింది అక్రమ రవాణా బియ్యం ఉన్నది. మరి మనందరం కూర్చొని మనం చూస్తూ ఉంటే యాక్షన్. ఇప్పటికీ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని ఒక ఎమ్మెల్యేకి తెలియకుండా నియోజకవర్గంలో ఇలాంటి వ్యవహారాలు ఎలా జరుగుతాయన్నది పవన్ వ్యాఖ్యల వెనుక అర్థంగా తెలుస్తోంది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంటే ఈ మాఫియాకు కొండబాబు సహకరిస్తున్నారని పవన్ పరోక్షంగా అన్నారని మాట్లాడుకుంటున్నారు స్థానికంగా. అందుకు తగ్గట్టుగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెగ పోరాటాలు చేసిన కొండబాబు అధికారంలోకి వచ్చాక పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారట. తమ పార్టీ వాళ్లు ప్రశ్నించినా అప్పుడే తొందర ఎందుకని అంటున్నారు గాని అసలు సీరియస్ గా తీసుకోవడం లేదట. గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై ద్వారంపూడి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అయితే వాటన్నిటికీ రివెంజ్ తీర్చుకోవాలి కదా అన్నా అని ఎవరైనా సన్నిహితులంటే కొండబాబు వైపు నుంచి సమాధానమే ఉండడం లేదని అంటున్నారు. అదే సమయంలో పోర్ట్లో వ్యవహారాలకి మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం తేడా లేదన్నది లోకల్ టాక్. అంటే తెర వెనుక ఏం జరుగుతోందన్నది కాకినాడలో ఓపెన్ సీక్రెట్. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అలై బలై అంటున్నారని, అందుకే మ్యూట్ మోడ్ ఆన్ అయిందని కొన్ని వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ స్థాయిలో రచ్చ చేసి ఇప్పుడు ఇంత కామ్గా ఉండడానికి కారణం అదేనని చెప్పుకుంటున్నారు. కేవలం పోర్టు వ్యవహారాలే కాదు, బయటి కాంట్రాక్టులు కూడా కూటమి పార్టీల కంటే ప్రతిపక్ష నాయకులకే ఎక్కువగా అప్పగిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. అలా ఎందుకని అంటే మనోళ్లైతే పనిచేసే పెట్టినందుకు డబ్బులు అడగలేం కదా, అదే అవతలి వాళ్ళైతే ఆ లెక్కాపత్రం వేరుగా ఉంటాయని అంటున్నట్లు సమాచారం. అయినా అసలు పాలిటిక్స్ కి వ్యాపారాలకు లింక్ ఏంటయ్యా అంటూ కాస్త గడుసు ప్రశ్నలు కూడా వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారాలను చూస్తున్న టీడీపీ, జనసేన క్యాడర్ మాత్రం రాజకీయాలంటే ఇంతేనేమో అని మాట్లాడుకుంటున్నారట. గడిచిన 5 ఏళ్లు మనల్ని రాచి రంపాన పెట్టిన వాళ్ళు ఇప్పుడు కూడా హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్నారని గుచ్చి మరీ చర్చించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మన గతి అప్పుడు అంతే, ఇప్పుడు అంతేనంటూ తమలో తామే మదన పడిపోతున్నారట టీడీపీ కార్యకర్తలు. అసలేమీ జరగకుండా, ఎలాంటి సమాచారం లేకుండా డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి అంత పబ్లిక్ గా అనరు కదా. దీన్ని బట్టే కాకినాడలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని అనేవాళ్లు పెరిగిపోతున్నారట. రాజకీయాలన్నాక కాస్త పట్టు విడుపులు ఉండడం సహజమే. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్లకు సహకరించడం కామనే. కానీ మరీ ఇంతలా పాలు నీళ్ళలా కలిసిపోయి వ్యాపారాలు చేసుకోవడం మాత్రం అత్యంత అరుదంటూ కూటమి కార్యకర్తలు సెటైర్స్ వేసుకుంటున్నట్టు తెలిసిందే. వాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో మనమే ఎటూ కాకుండా పోయామన్నది టీడీపీ, జనసేన క్యాడర్ ఆవేదనగా తెలుస్తోంది. నియోజకవర్గాన్ని మొత్తాన్ని తన కంట్రోల్లో ఉంచుకోవాల్సిన ఎమ్మెల్యే చూసి చూడనట్లుగా ఉన్నారంటేనే లెక్క సరిపోయినట్టేగాని వెటకారాలు ఆడేవారు సైతం పెరుగుతున్నారట కాకినాడలో. ఇదే సంగతి ఎమ్మెల్యే దగ్గర ప్రస్తావిస్తే విచారణ జరుగుతోంది, వ్యవహారం తేలుతుందంటూ రాగాలు తీస్తున్నారట. మొత్తంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతలా ఎగిరెగిరిపడ్డ నాయకుడు ఇప్పుడు అక్రమాలపై ఆధారాలతో సహా ఫిక్స్ చేయాల్సింది పోయి పిల్లి మొగ్గలేయడం ఏంటనేదే $1 మిలియన్ క్వశ్చన్ అంటున్నారు పొలిటికల్ పండిట్స్.